వాళ్ళని మిక్కిలి ఆశపడుతుంది. కొరకు చిందింపబడుతున్న నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన అని చెప్పాను. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మరి ఈ వాక్యము మా కొరకై మాట్లాడి మరి తండ్రి, మేము బలలో యథార్థంగా పాలు పొందినట్లుగా ఇంకా మేము ఏ రీతిగా మా ఆత్మీయ జీవితాలలో మేము ఇంకా కట్టబడాలో మీ లేఖనాలు చూపించి మా పొరపాట్లు సరిచేసి మీ బలలో పాలు పొందినట్లుగా సిద్ధపరచమని, మీ దాసు నన్ను కూడా అభిషేకించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇది విరిచి ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరం 19వ వచనం, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడని చెప్పాను. ఎప్పుడు చెప్పినాడు ఈ మాట అనంటే, మనం మొదటి వచనం చదువుదాం. 22వ అధ్యాయం మొదటి వచనం. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. 2వ వచనం, ప్రధాన యాజకులు శాస్త్రులు ప్రజలకు భయపడి ఆయన ఎలాగు సంపించమని ఉపాయము వెదుగుచుండిరి. సిలువ వేయబడ్డానికి మునుపుగా యేసుప్రభువు పస్కాను భుజించి ఆ సందర్భంలో మరి ఒక రొట్టెను పట్టుకొని దాన్ని విరిచి ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము అని చెప్పాడు. గిన్నె పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుతున్న నా రక్తం వలన క్రొత్త నిబంధన అని చెప్పాడు. ఆ సందర్భంలో అంటున్నాడు, మరి దానికి ముందుగా మనం చూస్తే పస్కా అనబడిన పులిగిన రొట్టెల పండుగ సమీపించింది. ఈ పస్కా అనే సందర్భాన్ని యేసుప్రభు వారు కూడా పాటించాడు అనే మాట మనము చూస్తున్నాం. 14వ వచనం. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనతో కూడా అపొస్తలులు కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవాలని మిక్కిలి ఆశపడి తిని. ఈ పస్కాని ఏమన్నాడంటే ఒక పండుగ అని కూడా చెప్పాడు. 22వ అధ్యాయం మొదటి వచనం. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ అనే మాట మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీయులకు ఆ దినాల్లో పాత నిబంధనలో పండుగలు ఉండేవి. మరి దాదాపు ఒక 7 పండుగలు వారు చేసుకుంటూ ఉండేవాళ్ళు. పస్కా పండుగని, పర్ణశాలల పండుగని, తర్వాత శృంగ ధ్వనుల పండుగని, ఆ తర్వాత గుడారాల పండుగని, ఇట్లాగా మరి ప్రాయశ్చిత్త పండుగని ఒక 7 పండుగలు చేసుకునేవాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు. పస్కా పండుగ అంటే ఏంటంటే, మరి ఐగుప్తులో నుంచి ప్రజలు బయటకు వచ్చేటప్పుడు అక్కడున్న దేవుని యొక్క తీర్పు ఆ యొక్క ఐగుప్తు మీదకి వచ్చి అనేక మంది చనిపోయే పరిస్థితుల్లో మీరు పస్కా గొర్రెల యొక్క రక్తాన్ని ద్వారబంధ కమ్మీల మీద మీరు పూసుకొని మొన్నప్పుడు ఆ ద్వారబంధ కమ్మీల మీద ఉన్న రక్తాన్ని చూసి సంహార దూత దాటిపోతాడు, మీరు బ్రతుకుతారు అని చెప్పాడు. దీన్ని పస్కా అనే సందర్భాన్ని మనము బైబిల్లో చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ పస్కా పండుగ అనే సందర్భాన్ని యేసుప్రభు వారు కూడా శిష్యులకు గుర్తు చేస్తూ వచ్చాడు. ఎందుకు గుర్తు చేస్తూ వచ్చాడంటే, నేను కూడా బలి పశువు వలె పస్కా బలి పశువు ఏ రీతిగా అర్పించబడుతుందో అలాగ నేను కూడా సిలువలో అర్పగింపబడబోతున్నాను, మీ కొరకు చనిపోబోతున్నాను, మీరు ఇక మీదట నన్ను చూడరు, నేను చిందించిన రక్తము, నేను విరిచిన రొట్టె అనగా నా శరీరము, విరవబడిన నా శరీరాన్ని మీరు తిని త్రాగుతారు అని ఈ పస్కా గురించి యేసుప్రభు వారు కూడా చెప్పాడు, శిష్యులకు చెప్పాడు. మరి అది మనం లేవియాకాండం 23వ అధ్యాయంలో కూడా పస్కా గురించి చదవచ్చు. కొన్ని వచనాలు లేవియాకాండం 23వ అధ్యాయము 48వ వచనం చదవండి. లేవియా 23:48. లేవియాకాండము 23:48. తెలియజెప్పాను. ఇంకా చదవండి అమ్మా. అయిపోయిందా? 23:48. దానికి ముందుగా మనం చదివితే నిర్గమాకాండం 12వ అధ్యాయంలో కూడా ఈ పస్కా గురించి రాయబడి ఉంటుంది. నిర్గమాకాండము 12వ అధ్యాయంలో ఇంకెక్కువ అధ్యాయం అంతా రాయబడి ఉంటుంది. తీసుకొని 12వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. నిర్గమాకాండం 12:21. కాబట్టి మోషే ఇశ్రాయేల్ పెద్దలందరినీ పిలిపించి ఆరుదిట్లనెను, మీరు మీ కుటుంబముల చొప్పున మందల నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి అని చెప్పాడు. ఆ పస్కా పశువును వధించటము
అది ఒక పండుగగా వారు ఆచరించడం అనేది పాత నిబంధనలో జరుగుతూ ఉండేది. యేసుప్రభు వారు కూడా, నేను పస్కా బలి పశువు వలె నేను వధించబడుతున్నాను, ఇక మీదట మీరు నన్ను చూడరు, నేను విరవబడిన నా శరీరాన్ని, చిందించబడిన నా రక్తాన్ని జ్ఞాపకార్థంగా మీరు తీసుకొని త్రాగండి, తినండి, బలపడండి, ఆత్మీయంగా మీరు నా కొరకు జీవించండి అని యేసుప్రభు చనిపోక మునిపే ఈ ఆచారాన్ని, ఈ యొక్క పండుగ యొక్క విధానాన్ని వారికి చెప్పాడు. మొదటి కొరింథీ 5:7లో కూడా మాట మనం చదువుతున్నాం. మొదటి కొరింథీ 5 అధ్యాయం 7 వచనం చదవండి. మొదటి కొరింథీ 5:7 తీసిన వారు చదవండి. మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ ఆ క్రీస్తు అను మన పస్కా పశువు, అది క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను. వధించబడడం కూడా అయిపోయింది. ఇంతకు ముందేమో దానికి సాదృశ్యంగా చెప్పాడు యేసుప్రభు వారు. ఇప్పుడు వధించబడడం కూడా అయిపోయింది. అయితే సందర్భం ఏంటంటే, పస్కా పశువుగా నేను వధించబడ్డాను, నా శరీరము నా రక్తం మీరు తిని తీసుకోవాలి, త్రాగాలి, తినాలి అని యేసుప్రభు వారు శిష్యులకు చెప్పాడు. అది ఒక పండగలాగా చేయాలి అని చెప్పాడు. అంటే పాత నిబంధనలలో పండగలాగా చేసేవాళ్ళు. మనం ఆత్మీయంగా దాన్ని ఆచరించాలి. మనము ఆదివారము ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన ఆదివారం రోజు ఈ యొక్క ఆచారాన్ని, లేకపోతే ఈ నమూనాన్ని మనము, ఆచారమేం కాదు, ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచాడు కాబట్టి ఈ నమూనాని మనం చేస్తున్నాం. అయితే సందర్భం ఏంటంటే, ఈ పస్కా బలి పశువుగా యేసుప్రభు వారు శరీరము ఏ రీతిగా విరగ్గొట్టబడిందో, ఆయన రక్తం ఏ రీతి చిందించబడిందో జ్ఞాపకం చేసుకోండి, అదే మీకు ఈ పండుగ అని చెప్పాడు. పస్కా పండుగ. తర్వాత ఇది ఆచరించే వారి జీవితాల్లో ఇంకొక పండగ కూడా ఉండాలి. ఏంటా పండగ అంటే, నిర్గమాకాండం 23 అధ్యాయము 16 వచనం చదువుకుందాం. నిర్గమాకాండము 23 అధ్యాయము 16 వచనం. ఈ శరీరము, రొట్టె, ద్రాక్షారసము తిని త్రాగేవారు. ఆ ఆ మీ వ్యవసాయంలో ఆ ఉమ్, కూర్చుకున్న తర్వాత సంవత్సరాంతమందు ఏం పండుగది? ఫల సంగ్రహపు పండుగ అని అంటారు. దీన్ని ఏమంటారంటే, ఇంకొక భాషలో ప్రథమ ఫలాల పండుగ అని అంటారు. ఇంగ్లీష్లో చూస్తే ఫీస్ట్ ఆఫ్ వీక్స్, అంటే వారముల పండుగ అని అంటారు దీన్నే. ఏం పండుగ అంటే ఇది? వారాల పండుగ. ఈ వారాల పండుగ అనే దాంట్లో ఏం జరుగుతుందంటే, ప్రథమ ఫలాలు, పంటలో పండిన ప్రథమ ఫలాలు అంటే కొత్త పంట, కొత్త ఉత్సాహం, పంట సమృద్ధిగా పండటం, పండ్లు, పలహారాలు, ఇంకా రకరకాలుగా మరి అన్ని రకాలైన తోటలు పండటం అనేది కొత్త ఉత్సాహం. ఆ పంట పలహారాలన్నీ తీసుకొని మందిరంలోకి రావాలి, ఒక పండగలాగా చెయ్యాలి అని చెప్పాడు. దాని తర్వాత ఇది ప్రథమ ఫలాల పండుగ అని అంటారు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే, ఈ పస్కా పండుగ అయిపోయిన తర్వాత, బలి పశువు వధించబడిన తర్వాత 7 వారాల తర్వాత ఈ పండుగ వస్తుంది. 7 వారాలు అంటే 7 ఏళ్ళు 49 రోజులకు వస్తుంది. 50వ రోజు ఈ పండగ చేసేవాళ్ళు. 50వ రోజు, దీన్ని 50వ రోజుని పెంతెకొస్తు అని అంటారు. చూసారా? దాన్ని ఒక సంఘంగా పెట్టారు, పెంతెకొస్తు సంఘం అని. 50వ రోజు వచ్చే పండగ ఏంటంటే ఫీస్ట్ ఆఫ్ వీక్స్, వారముల పండుగ, లేకపోతే ప్రథమ ఫలాల పండుగ అని అంటారు. ఎప్పుడు ఇది అని అంటే, పస్కా బలి పశువు అర్పించబడిన తరువాత జరుపుకునే పండగ ఏందయ్యా అంటే ప్రథమ ఫలాల పండుగ. అంటే ఏంటి, దానికి దీనికి సంబంధం ఏంది అని అంటే, మీ కొరకు బలి పశువు వధించబడింది, సంహార దూత దాటిపోయాడు, ఇప్పుడు మీరు కొత్త ఉత్సాహంతో ఉండాలి. ఇంకా ఎప్పుడో దిగులు, చింత, పాత విచారాలు, పాత అలవాట్లు, పాత పద్ధతులు కాదు, కొత్త ఉత్సాహం రావాలి మీలో. అందుకే మీరు ఈ పస్కా బలి పశువు యొక్క శరీరము, రక్తమును తిని త్రాగుతున్న మీ జీవితాల్లో ఏం రావాలంట? కొత్త ఉత్సాహం రావాలి. క్రొత్త పంట వచ్చినప్పుడు ఎట్టుంటారు మనుషులు? అబ్బో, అసలు ఆనందం తట్టుకోలేవు. రైస్ మిల్లు దగ్గర వాళ్ళే కనపడతారు. తర్వాత ఇంకా
వాళ్ళ ఇంట్లో బంధువులు కనపడతా ఉంటారు. ఇల్లు అలుగుతా ఉంటారు. రంగులేస్తా ఉంటారు. ధాన్యం వస్తా ఉంటది. లోడ్లు దిగుతా ఉంటాయి. అసలు ఆనందం అంటే ఆనందం. అరిసెలు చేస్తా ఉంటారు. ఇంకేవో చేస్తా ఉంటారు. పిండి వంటలు చేస్తా ఉంటారు. కూతురికి పంపిస్తా ఉంటారు. అసలు ఆనందం, ఉత్సాహం. నెక్స్ట్ ఏంటంటే పస్కా పశువు తర్వాత రావాల్సిన మనుషులు ఏమి రావాలంట? ప్రథమ ఫలాల పండుగ యొక్క ఉత్సాహం రావాలి. దాన్ని ఫీస్ట్ ఆఫ్ వీక్స్ అంటారు. లేకపోతే ఇంకేమంటారంటే ఫస్ట్ ఫ్రూట్స్ అంటారు. ఫీస్ట్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్స్, ప్రథమ ఫలాల పండుగ. మన జీవితాల్లో ఆ దినాల్లో ఏం జరుగుతా వచ్చిందంటే, ఎలా దీన్ని అర్థం చేసుకోవాలంటే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఈ 50వ రోజు పెంతెకొస్తు పండగ ఎలా జరిపారో చూడండి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం కొత్త నిబంధనలో. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయములో కొన్ని మాటలు చదువుకుందాం. కొన్ని పదాలు కొన్ని విచిత్రంగా ఉంటాయి గానీ మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు. దాన్ని స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్తాను. 2వ అధ్యాయము మొదటి వచనం. పెంతెకొస్తు పండగ దినం వచ్చినప్పుడు దీన్నే పెంతెకొస్తు పండగ అని అంటున్నారు. అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న చోట ఇల్లంతయు నిండెను. అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగింపబడి వారికి కనబడి ఒక్కొక్కరి మీద రాలుగా అందరూ పరిశుద్ధాత్మ నిండినవారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చూసారా? మరి 5వ వచనం. భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండి ఈ శబ్దం కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో మాట్లాడట విని కలవరపడిరి. చూసారా? 17వ వచనం చదువుదాం. మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు. మీ యవనులు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. ఏం జరిగిందంటే పెంతెకొస్తు పండగ రోజు అందరూ కూడా ఒక ఆత్మ సంబంధమైన ఉద్రేకంతో జీవించారు. ఆత్మ సంబంధమైన ఉద్రేకం, మామూలు శరీర ఉద్రేకం కాదు. ఆత్మ సంబంధంగా ఒక ఉన్నతమైన హుషారుతో ఉన్నారు అందరూ. దాన్నే ఏమంటారంటే ఫీస్ట్ ఆఫ్ వీక్స్, లేకపోతే ప్రథమ ఫలాల పండుగ, లేకపోతే పెంతెకొస్తు పండుగ అనే మాట చూస్తున్నాం. ఒకవైపు దుఃఖం ఏంటయ్యా అంటే యేసుప్రభు వారు పస్కా పశువుగా వధించబడిన సందర్భం. అయితే అది కొత్త నిబంధనలో. దానికి ముందుగా సంహార దూత దాటిపోయాడు. అది పస్కా పండుగ. మరణాలు ఎన్నో జరిగినాయి, అయినా దేవుని ప్రజలు కాపాడబడ్డారు. అది పస్కా పండుగ జరుపుకున్నారు. కొత్త నిబంధనలు యేసుప్రభు వారు పస్కా బలి పశువుగా అర్పించబడి ఆ రొట్టిన ద్రాక్షారసాన్ని మనకిచ్చాడు. దాని తర్వాత ఏమంటున్నాడయ్యా అంటే మీరు పెంతెకొస్తు పండగ జరుపుకోవాలి అని చెబుతున్నాడు. ఏంటి పెంతెకొస్తు పండగ అంటే ఏది? పస్కా పండుగ తర్వాత పెంతెకొస్తు పండుగ అనగా మీలో ఒక కొత్త ఉత్సాహం రావాలి. ఆత్మీయంగా మీలో ఎక్కడ లేని ఒక తెంపరితనం రావాలి. ఆత్మీయంగా మీలో ఒక గొప్ప నూతన ఆత్మతో నింపబడిన వారుగా ఉండాలి. ఒక గొప్ప కార్యాలు చేసేవారుగా ఉండాలి. వారందరూ ఆత్మ వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దానినే ప్రథమ ఫలాల పండుగ లేకపోతే పెంతెకొస్తు పండుగ అని అన్నారు. పస్కా పండుగ తర్వాత పెంతెకొస్తు పండుగ లేకపోతే ప్రథమ ఫలాల పండుగ అని మనం చూస్తా ఉన్నాం. సరే, దాన్ని రకరకాలుగా తీశారు ప్రజలు. అంటే అపవాది కొంతమందిని డైవర్ట్ చేశారు. అన్య భాషలతో మాట్లాడాలంటే ఏదో పిచ్చి పిచ్చి కేకలేసి అరిసి పెడబొబ్బులు పెట్టడం కాదు. అన్య భాషలతో అంటే యెరూషలేములోకి ఈ పెంతెకొస్తు పండుగ రోజు వచ్చిన ప్రజలందరూ వారి వారి భాషలు మాట్లాడారు. ఒక ఆయన హీబ్రూ, ఒక ఆయన అరామికు, ఇంకొక ఆయన గ్రీకు, ఒక ఆయన ఇంగ్లీషు. అట్లా ఎవరి భాషల్లో వాళ్ళు దేవుని ఆరాధన చేస్తూ ఉంటే ఏమైపోయింది? ఒక గొప్ప ఉద్యమం వచ్చింది ఆ మందిరంలో యెరూషలేములో. ఏ ఊరు ఏ భాష ప్రపంచం అంతా వచ్చారు ఆ పండక్కి, పెంతెకొస్తు పండక్కి. ఎవరి భాషలో వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్, హిందీ వాళ్ళు హిందీ, గ్రీక్ వాళ్ళు గ్రీకు, హీబ్రూ వాళ్ళు హీబ్రూ. అద్భుతం అసలు ఆరాధన, వర్ణించలేం. ఏ భాష రాని నాలాంటి ఏమనుకున్నారు? వీళ్ళేమన్నా తాగారా ఏందనుకున్నారు. అన్నారు అక్కడ. వీళ్ళేమన్నా మత్తులుగా ఉన్నారు, మందు దాగి వచ్చారా, ఏంది పిచ్చి పిచ్చి కేకలేస్తున్నారు, ఏంది అరుస్తున్నారేంటి అని అనుకున్నారు. అని అనుకుంటే కాదు, హీబ్రూ భాష నాకు రాదు కదా, నేను అంతే అనుకుంటా.
అరామిక్ నాకు రాదు, గ్రీకు నాకు రాదు. అప్పుడు రానప్పుడు ఏమనుకుంటాం? ఇదేదో పిచ్చి భాష, అరవ భాష ఏదో వాళ్ళకి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. వీళ్ళు మందు తాగొచ్చారేమో అనుకున్నారు. కాదు. వాళ్ళు క్రొత్త ఉత్సాహంతో నింపబడ్డారు. కాబట్టి ప్రభు బలలో పాలు పొందే మనము పస్కా పశువుగా యేసుప్రభు వారు మన కొరకు అర్పించబడిన తరువాత మనం అది పాలు పొంది మన జీవితాల్లో ఏం రావాలంట? క్రొత్త ఉత్సాహం రావాలంట. దాన్నే ప్రథమ ఫలాల పండగ అన్నారు. దాన్నే పొలంలో నుంచి సమృద్ధిగా ట్రాక్టర్లతోటి, బళ్ళులతో తీసుకొచ్చి ఇంట్లో దించటం, రైస్ మిల్లుకి పంపించడం, తర్వాత పిండి వంటలు చేసుకోవడం ఒక పండుగ, ఒక కొత్త ఉత్సాహం. ఆత్మీయంగా కూడా అలాంటి ఉత్సాహంతో నింపబడాలి. అదే పెంతెకొస్తు పండగంటే. అదే ప్రథమ ఫలాల పండగంటే. రెండో పండగేంటి? ప్రథమ ఫలాల పండుగ. అంటే మనలో ఆత్మ సంబంధమైన ఒక ఉత్సాహం రావాలి. బలహీనంగా ఉండకూడదు. ఆత్మ సంబంధమైన విషయాల్లో నీరసంగా ఉండకూడదు. వెనకబడిపోకూడదు. నాకు తెలీదులే అన్నట్టుగా ఉండకూడదు. ఒక క్రొత్త ఆదివారం వస్తుందంటే ఒక పండుగ, ఒక ఉత్సాహం, ఒక ఆరాధన చేయాలి. దేవుని దర్శించాలి. పాటలతో ఆయన స్తుతించాలి. ఆయన మందిరంలో సేవ చేయాలి. వారమంతా లోక సంబంధమైన విషయాల్లో మునిగి తేలాం. కానీ ఒక క్రొత్త ఉత్సాహం ఏంటంటే ఆయన బల్లలో పాలు పొందాలి. అది పస్కా పండుగ. పస్కా పండుగ తర్వాత రెండో పండుగ నాలో ఉండాల్సింది ఏందంటే ప్రథమ ఫలాల పండుగ, పెంతెకొస్తు పండుగ నాలో ఉండాలి. బల్లలో పాలు పొందగలిగే అనుభవం ఉండాలి. చూసారా? రోజు రోజుకి దిగజారిపోతే అది ఏందంటే పెంతెకొస్తు పండగ గాదు. అది ప్రథమ ఫలాల పండగ కాదు. పస్కాలో పాలు పొందడం ద్వారా అర్థం లేదు. పస్కాలో పాలు పొందే వారికి ఉండాల్సిన అర్థం ఏందంటే, ఈ ప్రథమ ఫలాల పండుగ యొక్క అనుభవంలోకి రావాలి. ఉత్సాహంతో నింపబడాలి. చూసారా? ఉత్సాహం పోయింది. మేము 15 సంవత్సరాల క్రితం వచ్చిన ఇక్కడికి. అప్పుడు చదువు అయిపోయిన కొత్తలో సేవకి ఇక్కడికి. సేవకంటే పూర్తిగా గాదు. ఇట్లనే మెసెంజర్‌గా 15 ఇయర్స్ బ్యాక్. అప్పుడు ప్రతి ఒక్కరు గూడా ఈ లైన్‌లో మైకులు తీసుకొని బ మన సైకిల్ గట్టి అందరూ లైన్‌లో సువార్తలు చేస్తా ఉండేవాళ్ళు. ఆదివారం సాయంత్రం గూడా. ఎంత ఉత్సాహంగా చేశారంటే అసలు అద్భుతం. ఆ పరిచర్య, ఆ విధి విధానాలు అద్భుతం. ఆ రీతిగా ఎల్‌బీ నగర్ నుండి ఇంకా అక్కడ వనస్థలిపురం నుంచి, హయత్ నగర్ నుంచి టీములుగా వచ్చి ఈ ప్రాంతం అంతా సువార్త చేస్తా ఉండేవాళ్ళు. ఏంటంటే అది దాన్ని ఏమంటారంటే ప్రథమ ఫలాల పండగ అంటారు. క్రొత్త ఉత్సాహం. ఎందుకు? నా కొరకు యేసుప్రభు వారు మరి శరీరాన్ని పస్కా బలి పశువుగా అర్పించాడు. ఆయన రక్తాన్ని నా కొరకు మరి ఆయన నా కొరకు ఇచ్చాడు. దానిలో నేను పాలు పొందుతున్నాను. నాలో ఉత్సాహం రావాలి గాని, నేను నీరసించిపోకూడదు, దిగజారిపోకూడదని వాళ్ళు ఈ ప్రథమ ఫలాల పండుగను ఆచరించారు. యేసుప్రభు పస్కా బలి పశువు కంటే ముందే వాళ్ళు ఆచరించారు. ఇంకా యేసుప్రభు వారు వధించబడిన తర్వాత ఇంకెంత ఉత్సాహం రావాలి? మనకు డైరెక్ట్‌గా అంటే ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం ఆ అనుభవం. వాళ్ళు ఒక పండగలాగా ఆచరించి ఉత్సాహం పొందారు. మన కొరకు పస్కా పశువు వధించబడ్డాడు యేసుప్రభు వారు. ఆయన పరిశుద్ధాత్మ యొక్క అగ్ని మనలో ఉంచాడు. మనం రేపాలి ఆ అగ్నిని. చూసారా? అగ్నిని రేపుతూ ఉండాలి. మనలో ప్రతి ఒక్కళ్ళకి తలాంతులు ఇచ్చాడు దేవుడు. చదువు అవసరం లేదు. పేతురు, యోహానులకు ఏ చదువు లేదు. భూలోకాన్ని తలక్రిందులు చేశారు. ఏమక్క? అక్క సాంబారు వండితే మరలా ఎప్పుడు సంఘీకి పోదామని వస్తున్నాం మేము. అది కూడా మాకొక ఆలోచన ఉంది. ఇది మన అనాస్‌పుర అక్క. సాంబారు వండితే మళ్ళీ ఎప్పుడు తినాలని అనిపిస్తది. ఏంది? సేవలో ఒక భాగం. అనేక మందిని తృప్తిపరచటం. అనేక మందికి ఒక రుచికరంగా చేయటం. చాపలేయటం. ఒక అనేకులు కూర్చోవడానికి ఒక అనుకూలత. పాటలు పాడటం. అనేకులకి ఒక పరిచర్య అందించటం. వాక్యం చెప్పడం. అనేకులకు పరిచర్య అందించటం. ఒక ఉత్సాహం. పస్కా ప బ పస్కా పండుగ తర్వాత నెక్స్ట్ పండుగేంటి? ప్రథమ ఫలాల పండుగ. క్రొత్త ఉత్సాహంతో నింపబడటం. మూడవ పండుగను చూసి ముగించుకుందాం. చదవండి. లేవియాకాండం 23 అధ్యాయము. లేవియాకాండము 23 అధ్యాయము. మరి 33 వచనం చదువుకుందాం. ఇప్పుడు చదవండి. 33. మరి యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను. నువ్వు ఇశ్రాయేలుతో ఇట్లనుము, ఈ 7వ నెల మొదలుకొని 7 దినముల వరకు పర్ణశాల పండుగను జరపవలెను అని అన్నాడు. మొదటి పండుగ పస్కా పండుగ, రెండవ పండుగ ప్రథమ ఫలాల పండుగ. అంటే మెయిన్ 3 విషయాలు చెప్తున్నాం. మొత్తం 7 ఉంటాయి పండుగలు. మనం 3 చూస్తున్నాము. మూడోది ఏందయ్యానంటే పర్ణశాలల పండుగ. దాన్ని ఏమంటారంటే ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకిల్ అనగా గుడారాల పండుగ అని అంటారు.
మూడో పండుగ ఏందంట? గుడారాల పండుగ. బలలో పాలు పొందేవారి జీవితాల్లో ఈ మూడవ పండుగ యొక్క అనుభవం ఉండాలి. గుడారాల పండుగ అంటే ఏంటి అని అర్థం అంటే, ఐగుప్తులో నుంచి బయటకొస్తున్నప్పుడు 40 సంవత్సరాల అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు వారు గుడారాల్లో నివసిస్తా వచ్చారు. ఈ గుడారాల పండుగ ఏం చూపిస్తుందయ్యా అనంటే, ఈ లోకం మనకు శాశ్వతం కాదు. మనం యాత్రికులం, పరదేశులము. మొదటి పేతురు 2 అధ్యాయం 11 వచనం చదవండి. మొదటి పేతురు 2 అధ్యాయం 11 వచనం. చాలా స్పీడ్‌గా ముగించుకుందాం. ప్రియులారా, మీరు పరదేశులను, యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకి విరోధంగా పోరాడు శ శరీరేచ్ఛలను విసర్జించి ఆ! దూషింతురో మీ సత్క్రియలు చూచి వాటిని బట్టి దేవుని మహిమపరచునట్లు వారి మధ్య నుండి ఆ! అది. మీరు యాత్రికులు పరదేశులై ఉన్నారు గనక శరీరేచ్ఛలను విసర్జించి అనే మాట స్పష్టంగా చూస్తున్నాము. గుడారాల పండుగ ఏం చూపిస్తున్నాయంటే, మనం యాత్రికులం, పరదేశులం. టెంట్ అంటే ఎంతకాలం ఉంటది? మన ఇల్లులాగా ఎప్పటికుంటదా? ఉండదు. ఏదో ఒక రోజు, 2 రోజులు, ఒక వారం ఉంచుతాం. తర్వాత పీకేయాల్సిందే. టెంట్ డాట్ ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకిల్ అంటే గుడారాల పండుగ అంటే యాత్రికులం, పరదేశీయులము. యాత్రికులు, పరదేశులు చేయాల్సింది ఏందయ్యా అంటే శరీరేచ్ఛలను విసర్జించి అనే మాట మనం చూస్తున్నాం. అది. యాత్రికులు, పరదేశులకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే శరీరేచ్ఛలను విసర్జించి. అనగా అర్థం ఏంటంటే ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఇది గుడారాల పండుగ చూపిస్తుంది. చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 8దో అధ్యాయము. రోమిలికి రాసిన పత్రిక 8దో అధ్యాయం. చదువుకుందాం. రోమా 8దో అధ్యాయము 8దో అధ్యాయము మరి 5వ వచనం చదువుకుందాం. శరీర విషయాలు మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసుంతురు. ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమైనది. ఏలయనగా శరీరానుసార మనసు దేవునికి విరోధమైనది. తర్వాత మనం చదువుకుందాం 8వ వచనం. కాగా శరీర స్వభావం గల వారు దేవుని సంతోషపరచనేరరు. 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఈ యొక్క గుడారాల పండుగ ఏం చూపిస్తుందాయా అంటే ఆత్మానుసారంగా నడుచుకోండి. మీరు ఈ లోకములో యాత్రికులు, పరదేశులు. శరీరేచ్ఛలను విడిచిపెట్టండి. అదే పస్కా పండుగ మీకు చూపించింది సంగతి అదే అని మనం చూస్తున్నాం. ఆత్మానుసారంగా నడుచుకొనుడి. ఎందుకు అయ్యానంటే దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు. 14వ వచనం చదవండి. 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఈ గుడారాల పండుగ ఏం చూపిస్తుందమ్మా చెప్పండి? ఏం చూపిస్తుంది? యాత్రికులు, పరదేశులు. యాత్రికులు, పరదేశులు కలిగి ఉండాల్సిన లక్షణం ఏంటి అనంటే ఆత్మానుసారంగా నడుచుకొనుట అనే మాటను మనం చూస్తున్నాం. కాబట్టి పస్కా అనగా యేసుప్రభు వారి శరీరము, రక్తము మనకు పస్కా ఒక పండుగ. దానిలో పాల్పొంది మన జీవితాల్లో ఆత్మీయంగా ఒక నూతన ఉత్సాహం ప్రతిరోజు రావాలి. ప్రతి వారం రావాలి. తర్వాత మూడోదిగా ఏందయ్యానంటే మరి గుడారాల పండుగ అనగా ఆత్మానుసారంగా నడుచుకోవటం, ఈ లోకం మీద శ్రద్ధ తగ్గించి ఆత్మ సంబంధమైన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం అనేది గుడారాల పండుగ చూపిస్తుంది. కాబట్టి పాలు పొందుతున్న మన జీవితాలు అనుభవాలు ఉన్నాయా? ఏదో పొందుతున్నాం, పోతున్నాం కానీ క్రొత్త ఉత్సాహం మనలో వస్తుందా? ప్రథమ ఫలాల పండుగ యొక్క అనుభవం నీలో ఉందా? యేసుప్రభు వారు పస్కా పండుగగా ఆ శరీరం, రక్తం ఇచ్చాడు. కానీ నీలో శరీరేచ్ఛలను విసర్జించిన అనుభవం ఉందా? ఆత్మానుసారంగా నడిచే అనుభవం. నేను గుడారాల్లో నివసిస్తున్నాను. ఈ లోకం శాశ్వతమైనది కాదు, తాత్కాలికమే. కానీ నేను ఆత్మానుసారంగా జీవించాలి అనే అనుభవం మనలో ఉందా? లేకపోతే పస్కా పండుగను మనం అనుభవించుట ద్వారా, పస్కా యొక్క బలిని అనుభవించుట ద్వారా మన జీవితాల్లో ప్రయోజనం ఉండదు. పస్కా తరువాత ఈ అనుభవాలు ఉండాలి. నూతన ఉత్సాహము, ఆత్మానుసారంగా నడుచుకొనుట, ఈ అనుభవాలు ఉండాలి. లేకపోతే ఏమన్నాడంటే మీకు శిక్ష కలుగును అని కూడా చెప్పాడు. చదవండి. 1 కొరింథీ 11 అధ్యాయము. 1 కొరింథీ 11 అధ్యాయము ఎన్నో వచనం అది?
11 అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు ఆ! ఆ! 29వ వచనం. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే వివేచన ఉండాలి. అయ్యో! నేను పస్కాలో పాలు పొందిన నా జీవితాల్లో నాలో ఆత్మ సంబంధమైన ఏమంటారు? సంతోషం, ఆనందం, ఆ ఉత్సాహం ఉందా లేదా? దేవుని యొక్క పనుల కొరకై, దేవుని సేవ కొరకై, దేవుని ఆరాధన కొరకై ఉత్సాహం ఉందా లేదా? చూసుకోవాలి. ఆ తర్వాత పస్కాలో పాలు పొందే మనము గుడారాల పండుగ శరీరేచ్ఛలను విసర్జించామా లేదా? ఆత్మీయంగా జీవిస్తున్నామా లేదా? అది మనము ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ రావాలి. అప్పుడే నీ జీవితంలో ఈ అనుభవాలతోటి దేవుణ్ణి ఆరాధించగలవు. లేకపోతే శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నారు. అయితే ఇప్పుడు 31 అందరం చదువుకుందాం. 1 కొరింథీ 11:31. అయితే మనల్ని మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. ఆ రీతిగా ప్రభువు మనకు సహాయం చేయనుగాక. ఇలాంటి అనుభవాలతోటి మనము ఉంటామని ప్రభు ఎదుట ఒప్పుకుంటూ, ప్రభు దగ్గర ఏమన్నా బలహీనతలుంటే క్షమాపణ కోరుకుంటూ, ప్రభు వల్ల పాలు పొందుదాం. ఆ రీతిగా ప్రభు సహాయం చేయనుగాక.